ఫ్రెండ్స్, ఎవరికైతే జనవరి, ఫిబ్రవరి, మార్చి 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ విత్ పేపర్ అనాలిసిస్ కావాలనుకుంటారో వాళ్ళు పైన కనబడుతున్న ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ పేటిఎంకి మీరు పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున 3 మంత్స్ అనుకోండి 60, 1 మంత్ అనుకోండి 20, 2 మంత్స్ అనుకోండి 40 రూపీస్ పంపండి. సో ఆ పంపిన స్క్రీన్ షాట్ని కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించినట్టయితే మీకు 10 అవర్స్లోగా సో ఆ పీడిఎఫ్లో అయితే రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మన ఛానల్కి సంబంధించిన ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సో మీరు హాయ్ అని మెసేజ్ చేయండి, నేను లింక్ పంపిస్తాను. అండ్ ఎవరికైనా పీడిఎఫ్లు కావాలనుకుంటే ఈ పై నెంబర్కి మీరు పర్ మంత్ 20 రూపీస్ చొప్పున మీకు ఎన్ని మంత్స్ కావాలో అన్ని ప్లస్ 20 వేసుకొని మీరు పంపించాల్సి ఉంటుంది. ఆ స్క్రీన్ షాట్ని మీకు పంపండి. ఫ్రెండ్స్, మీ దగ్గర నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది 1 లైక్ అనమాట. సో మీరు లైక్ చేస్తే నాకు ఒరిగేది ఏమి ఉండదు, కాకపోతే అది ఒక సపోర్ట్లో ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని నేను పదే లైక్ చేయండి అని చెప్తూ ఉంటాను. సో మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే నేను అంత యాక్టివ్గా మీకు అయితే నా వరకు నా కంటెంట్ని అయితే మీకు ఇవ్వగలుగుతాను. అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మీ దగ్గర నుండి నేనేమి పెద్దగా ఆశించట్లేదు, ఒక లైక్ తప్ప. అండ్ మీ పాజిటివ్ కామెంట్స్ కూడా నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాయి. చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రాయిటర్స్ అంతర్జాతీయ వార్తా సంస్థ యొక్క మొదటి మహిళా చీఫ్ ఎడిటర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి అలెగ్జాండ్రా గల్లోని. ఇక్కడ మీకు కనబడుతున్న ఆమె అనమాట ఫోటోలో. అయితే రాయిటర్స్ అనే ఒక వార్తా సంస్థ అనమాట, చాలా పాపులర్ సంస్థ ఇది. అండ్ ఈ సంస్థకి చీఫ్ ఎడిటర్గా ఫస్ట్ ఒక మహిళకి బాధ్యతలు అయితే ఇచ్చారనమాట. సో ఇంతకుముందు ఎడిటర్గా వర్క్ చేస్తున్న అలెగ్జాండ్రా గల్లోని అంటే ఈ సంస్థలో ఎడిటర్గా మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు ఆమెకి చీఫ్ ఎడిటర్గా బాధ్యత ఇచ్చారు. 170 ఏళ్ల చరిత్రలో ఆ కంపెనీ స్థాపించి 170 ఏళ్ల చరిత్రలో ఆ సంస్థకి ఫస్ట్ మహిళా జర్నలిస్ట్గా ఒక మహిళా జర్నలిస్టు చీఫ్ ఎడిటర్ కావడం ఇదే ఫస్ట్ టైము 2021లో. అయితే ప్రస్తుతం ఎడిటర్గా స్టీఫెన్ జే అంటే ఇప్పటివరకు స్టీఫెన్ జే అడ్లర్ స్థానంలో రోమ్కి చెందిన 47 ఏళ్ల ఈ యొక్క గల్లోని, ఈవిడ పూర్తి పేరు అలెగ్జాండ్రా గల్లోని, ఈవిడ బాధ్యతలు తీసుకోబోతున్నారు. అంటే కంపెనీ పెట్టి సుమారుగా 170 సంవత్సరాలు అవుతుంది. ఆ 170 సంవత్సరాల్లో సో ఆ కంపెనీకి మొదటి మహిళ కూడా ఈవినే అనమాట, చీఫ్ ఎడిటర్గా. ఓకే, తర్వాత రెండండి, ఐఎన్సీటీవీ పేరుతో యూట్యూబ్ టీవీ ప్రసారాలు ప్రారంభించిన భారతీయ రాజకీయ పార్టీ ఏమిటి లేదా ఏది? ఆన్సర్ చూసుకున్నట్లయితే జాతీయ కాంగ్రెస్ పార్టీ అండి. సో కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఒక యూట్యూబ్ టీవీని స్టార్ట్ చేసింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఐఎన్సీ టీవీ ఛానల్ను బుధవారం లాంచ్ చేసిందంటే ఈ రోజున. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ ఖర్గే అండ్ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు నీరజ్ కుందన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్ ఈ యొక్క ప్రారంభోత్సవంలో పాల్గొని అండ్ తొలి షోగా భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో జర్నలిస్ట్గా మహాత్మా గాంధీ పాత్రపై ఒక లఘు చిత్రాన్ని సో ప్రసారం చేశారు. ఈ ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని లైవ్ కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తామని సో అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అనౌన్స్ చేశారు. ప్రతిరోజు కూడా సుమారు 8 గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయని చెప్పారు. ఓకే, అందులో అంటే ఆ పార్టీకి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఆ సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి మీటింగ్లు జరుగుతున్నాయో ఆ మీటింగ్లన్నీ కూడా ఒకే దాటి మీద 8 గంటల పాటు కంటిన్యూగా లైవ్ ప్రసారాలు అయితే ఉంటాయి. సో అది ఎవరైతే ఆ పార్టీ శ్రేణులు కావచ్చు, ఆ పార్టీని ఇష్టపడేవారు కావచ్చు, ఆ పార్టీ ఉనికిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది మంచి వేలో ఉంటుందని ఉద్దేశంతో లాంచ్ చేశారు. నెక్స్ట్ థర్డ్ వన్, పనిభార కారణంగా ఇటీవల ఏ దేశ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేశారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆస్ట్రియా అండి. అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వశ్చన్ ఫార్మింగ్లో అయితే ఏ దేశం ఇక్కడ నేను ఏ దేశం అడిగాను లేదా అతని పేరు ఇచ్చి అతను ఏ దేశ ఆరోగ్య మంత్రి అని అడగవచ్చు, ఏ విధంగా అయినా అడగవచ్చు అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్వశ్చన్ ఫార్మింగ్ అనేవి చేంజెస్ రావచ్చు. ఆ చేంజెస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కీ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అతను ఒక్కరేనే కాదు, చాలామంది ఇబ్బందులు పడ్డారు. సో ఎక్కువ పని భారం పడడం, వర్క్ ఇష్యూస్ పడడం, లేదా కోవిడ్ రావడం, లేదంటే హెల్త్ ఇష్యూస్ రావడము, లేదంటే అతను పని నచ్చక ప్రజల నుండి తిరుగుబాటు రావడం, ఇలాంటి ఉద్దేశాలతో చాలామంది రాజీనామాలు చేశారు. అందులో భాగంగానే పని ఒత్తిడి ఎక్కువ అవడం ద్వారా ఆస్ట్రియా దేశ ఆరోగ్య శాఖ మంత్రి రూడాల్ఫ్ ఆన్సోబేర్ తన యొక్క పదవి నుండి తప్పుకున్నారనమాట. పనివారం వల్లే నా హెల్త్ దెబ్బతిని నేను పదవి నుండి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాది అంటే 2021లో జనవరిలో ఆయన ఆరోగ్య మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్నారు. సో వెంటనే కరోనా రావడం అతనికి మైనస్ పాయింట్ అయింది. తర్వాత ఫోర్త్ వన్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన కరోనా వ్యాక్సిన్ను ప్రజలకు ఇవ్వడాన్ని ఏ దేశంలో నిలిపివేశారు? ఆన్సర్ చూసినట్టయితే అమెరికా అండి. సో అమెరికాలోనే ప్రజెంట్ జాన్సన్ అండ్ జాన్సన్ యొక్క వ్యాక్సిన్ అమల్లో ఉంది. ప్రజెంట్ ఆ యొక్క వ్యాక్సిన్ని అమెరికాకి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ నిన్న
నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఎందుకు నిలిపివేయాలని చెప్పింది? ఈ వ్యాక్సిన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు మెదడులో రక్తం గడ్డకడుతోంది, ఇలాంటి లక్షణాలు కనబడుతున్నాయి అనేసి ఆపేయడం జరిగింది. మొత్తం 60 లక్షల మందికి పైగా ప్రజలకి ఈ వ్యాక్సిన్ అయితే ఇప్పటికీ ఇచ్చారు. వాళ్ళు 6 మందికి ఇలాంటి లక్షణాలు కనిపించాయి. సో యూరోపియన్ యూనియన్ సైతం ఈ ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్తో ఎలాంటి లక్షణాలు కనిపించడంతో ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ కూడా నిలిపివేసింది. ఇప్పుడు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కూడా అమెరికా దేశము ఈ వ్యాక్సిన్ ఇవ్వడాన్ని ఆపేసింది. ఎందుకంటే మెదడులో రక్తం గడ్డకడుతోంది అనే ఒక ప్రధాన కారణంతో. ఓకే, తర్వాత 5th వన్ అండి. ఉజ్బెకిస్తాన్తో పాటు ఏ దేశంతో సరిహద్దు వాణిజ్య కేంద్ర నిర్మాణాన్ని ఆవిష్కరించారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే కజకిస్తాన్ అండి. అంటే ఉజ్బెకిస్తాను, కజకిస్తాన్ ఈ 2 దేశాలు కలిసి వాళ్ళ సరిహద్దు ప్రాంతాల్లో మిడిల్ ఆసియా అనే పేరుతో ఒక వాణిజ్య అంటే వ్యాపారానికి సంబంధించిన ఒక కేంద్రాన్ని, ఆర్థిక సహకారం కోసం, ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం కోసం ఒక ఇంటర్నేషనల్ సెంటర్ని నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. సరిహద్దు చెక్ పోస్ట్ గిస్త కుప్రిక్ సమీపంలో ఉన్న లాజిస్టిక్ సెంటర్ నిర్మాణ స్థలంలో ఉజ్బెక్ ప్రధానమంత్రి అబ్దుల్లా అరిపోవ్ మరియు అతని కజ్కాజ్ అంటే కజకిస్తాన్ కౌంటర్ అస్కర్ మామిమ్కు స్థాపన చేశారనమాట. 400 హెక్టార్ల భూమిని ఆక్రమించిన ఈ కేంద్రంలో, అంటే ఇది 400 హెక్టార్లో దీన్ని నిర్మిస్తున్నారనమాట. దీనికి 35,000 మందికి పైగా అండ్ 5,000 ట్రక్కులు వసతి కల్పించే సామర్థ్యం ఉంటుంది. కజకిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ సంయుక్త పెట్టుబడుల ప్రాజెక్టుల అమలు కోసం ఈ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంటే సింపుల్గా చెప్తాను చూడండి, ఇరు దేశాల మీద ఏ వాణిజ్య ఒప్పందం కుదిరినా ఆ వాణిజ్య ఒప్పందం సంబంధించిన పూర్తి ఎక్విప్మెంట్ని కావచ్చు, దానికి సమాచారాన్ని అన్నింటినీ కూడా ఈ సెంటర్లో పొందుపరుస్తారు. దాని ద్వారా ఏంటంటే వీళ్ళకి మిడిల్ పాయింట్గా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా, వాళ్ళ యొక్క వాణిజ్యాన్ని డెవలప్ చేసుకోవడానికి. తర్వాత 6th వన్. కింద వారిలో మాజీ చీఫ్ బ్రహ్మకుమారిస్ రాజ్యోగిని దాదీ జంకి స్మారక తపాలా బిల్లును ఎవరు ప్రవేశపెట్టారు? అంటే బ్రహ్మకుమారిస్ రాజ్యోగికి బ్రహ్మకుమారిస్ మాజీ చీఫ్ అయిన రాజ్యోగినికి దాదీ జంకి స్మారక తపాలా బిల్లును ఎవరు ప్రవేశపెట్టారంటే ఆన్సర్ చూసుకున్నట్లయితే శ్రీ ఎం వెంకయ్యనాయుడు అండి. వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు ఈరోజు ఢిల్లీలో మాజీ చీఫ్ బ్రహ్మకుమారిస్ రాజ్యోగిని, ఈ సంస్థకి మాజీ చీఫ్ అయిన దాదీ జంకి జ్ఞాపకార్థకంగా స్మారక తపాలా బిల్లును విడుదల చేశారనమాట. దాదీ జంకి గారి జ్ఞాపకార్థకంగా ఒక తపాలా బిల్లును విడుదల చేశారు. అతను బ్రహ్మకుమారిస్కి చీఫ్ అనమాట. ఈ కార్యక్రమంలో కమ్యూనికేషన్స్ ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా పార్టిసిపేట్ చేశారు. అబ్బాయి కాదు అమ్మాయి అనమాట. బ్రహ్మకుమారిస్ రాజ్యోగిని దాదీ జంకి అనేది బ్రహ్మకుమారిస్కి మాజీ చీఫ్ అనమాట. ఆమె యొక్క జ్ఞాపకార్థకంగా ఒక తపాలా బిల్లును విడుదల చేశారు ఎం వెంకయ్యనాయుడు గారు. ఈ యొక్క కార్యక్రమంలో ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ సంస్థ మహిళల నేతృత్వంలో ఉంది అండ్ ఆధ్యాత్మిక విజయాలు లింగ ఆధారిత వ్యత్యాసాన్ని అధిగమిస్తాయని వారు నిరూపించారని వైస్ ప్రెసిడెంట్ గారు తన ప్రసంగంలో చెప్పారనమాట. అంటే ఈ యొక్క బ్రహ్మకుమారిస్ ఏదైతే సంస్థ ఉందో దీనికి దాదీ జంకి చీఫ్గా ఉండడం, దాని యొక్క జ్ఞాపకార్థకంగా పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారు. తర్వాత 7th వన్. చైనా డెవలప్మెంట్ బ్యాంక్ ఏ దేశానికి $500 మిలియన్ రుణాన్ని పొడిగిస్తోంది అంటే ఆన్సర్ వచ్చే శ్రీలంకకి అండి. దేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించుకోవడం కోసం బీజింగ్ అంటే చైనాతో $1.5 బిలియన్ విలువైన కరెన్సీ స్వాప్ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ సంతకం చేసిన ఒక నెలలోపే $500 మిలియన్ రుణం కోసం శ్రీలంకకు చైనా డెవలప్మెంట్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. శ్రీలంక చైనాతో 10 బిలియన్ యువాన్లు అంటే సుమారు $1.5 బిలియన్ కరెన్సీ మార్పిడి ఒప్పందంపై 3 సంవత్సరాల కాలానికి సైన్ చేసుకున్నారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం అలాగే ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఈ యొక్క ఒప్పందాలు బాగా ఉపయోగపడతాయి. అలాగే శ్రీలంకలో డెవలప్మెంట్ కోసం $500 మిలియన్ రుణం కూడా చైనా డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా అప్రూవల్ వచ్చిందని శ్రీలంకకి. తర్వాత 8th వన్. ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అవార్డుని గెలుచుకున్న సంస్థ ఇది హాల్ అండి. ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించిన 30వ జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో బెంగళూరు నగరానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి 2019-20 ఇన్నోవేటివ్ ట్రైనింగ్ ప్రాక్టీస్కి సంబంధించి అవార్డును అయితే ఇచ్చింది. బెంగళూరులో అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పచ్చని క్యాంపస్ కలిగి ఉన్న HAL మేనేజ్మెంట్ అకాడమీ ఏరోస్పేస్ టెక్నాలజీ అలాగే మేనేజ్మెంట్ నిపుణుల కోసం ఒక కేంద్రంగా పనిచేస్తోంది. ఏరోస్పేస్ రంగంలో శిక్షణ పొందిన మానవ శక్తిని అందించడానికి ఈ సంస్థ అయితే బాగా మంచి సంస్థగా పనిచేయడము, అందుకోసం ఈ అవార్డును అయితే ఈ యొక్క సంస్థకు ప్రకటించారు. నెక్స్ట్ 9 అండి.
వన్ వెబ్ అంటే భారతదేశానికి చెందిన వన్ వెబ్ ఏ దేశ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఆన్సర్ వచ్చేసి కజకిస్తాన్ అండి. వన్ వెబ్ అనే ఒక సంస్థ కజకిస్తాన్ ప్రభుత్వము అలాగే స్థానిక భాగస్వామ్యులతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సో దేశంలో కనెక్టివిటీని అంటే కజకిస్తాన్లో కనెక్టివిటీని వేగవంతం చేయడానికి కజకిస్తాన్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు భారతీయ గ్రూప్ అయిన బ్యాగ్డ్లో ఎర్త్ ఆర్బిట్ అంటే LEO శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ వన్ వెబ్ కజకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకుందనమాట. ఇది ఒక శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ వన్ వెబ్ అనేది. సో అది అండ్ భారతీయ గ్లోబల్ మరియు UK ప్రభుత్వ సహా యాజమాన్యంలోని ఎర్త్ ఆర్బిట్ అంటే ఈ వన్ వెబ్ అనేది మన ఇండియాకి చెందింది. అలాగే UK ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఒక సంస్థగా పనిచేస్తుంది. ఇది ఉపగ్రహ సమాచార ప్రసార ఆపరేటింగ్గా పనిచేస్తుంది అనమాట వన్ వెబ్ అనేది. ఇప్పుడు కజకిస్తాన్ ప్రభుత్వం మరి స్థానిక భాగస్వాములతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కనెక్టివిటీని పెంచడం అలాగే ఉపగ్రహ సమాచార మార్పిడిలో మార్గదర్శకాలు జారీ చేయడంలో కజకిస్తాన్కి ఈ యొక్క వన్ వెబ్ అనే సంస్థ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ 10 అండి. భారతదేశంలో ఏప్రిల్ 14న ఏ భారతీయ నాయకుడు వార్షికోత్సవంగా జరుపుకుంటారంటే భీమ్రావ్ అంబేద్కర్ అండి. సో అంబేద్కర్ జయంతి అంటే భీమ్ జయంతి అని కూడా పిలుస్తారు. ఏప్రిల్ 14న సో 1981 ఏప్రిల్ 14న జన్మించిన బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14న మన ఇండియాలో సో భీమ్రావ్ అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేస్తారనమాట. భీమ్ జయంతి కూడా అంటారు. ఇంకా మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ PDF మీ చేతికి వచ్చిన తర్వాత సీ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అడుగుద్ది. వెబ్సైట్లోకి వెళ్ళి ఇంకా మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే ఈ 2021లో 130వ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాగే 2021 నుండి కూడా మన ఇండియా సో ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14న పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఈ సంవత్సరం నుండే స్టార్ట్ అయింది. నెక్స్ట్ 11 భారతీయ పారిశ్రామికవేత్తలు అలాగే స్టార్టప్ల్లో ఆవిష్కరణ అలాగే వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఏ దేశం నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్తో స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేసింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే డెన్మార్క్ అండి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో ఆవిష్కరణ అలాగే వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి సంయుక్తంగా పనిచేయడానికి సో ప్రభుత్వానికి చెందిన ఒక థింక్ ట్యాంక్ స్వతహా నియంత్రణ సంస్థ అయిన నీతి ఆయోగ్ దాని యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు భారతదేశంలోని డెన్మార్క్ రాయబార కార్యాలయం వద్ద ఒక ఒప్పందం చేసుకున్నారు. భారతదేశంలో ఇన్నోవేషన్ సెంటర్ డెన్మార్క్ ఎయిమ్తో కలిసి మన ఇండియాలో ఎయిమ్ అలాగే దాని లబ్ధిదారులు వివిధ ప్రస్తుత భవిష్యత్ కార్యకలాపాలను మద్దతు ఇస్తుందన్నమాట. సింపుల్గా చెప్తానండి, డెన్మార్క్ దేశానికి సంబంధించి సో భారతీయ పారిశ్రామికవేత్తలకు స్టార్టప్లకు సో అవగాహన లేదా వాళ్ళని ప్రోత్సహించడానికి డెన్మార్క్ దేశంతో నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్తో స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ని పై సంతకం చేసింది. ఈ సంతకం చేయడం ద్వారా ఏంటంటే డెన్మార్క్ ద్వారా మన దేశంలో ఉండే స్టార్టప్స్ వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి ఒక విధమైన సో ప్రోత్సాహక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారనమాట. అది డెన్మార్క్ ప్రభుత్వం చేత మన ఇండియాలో ఉన్న సంస్థల ద్వారా ఈ ప్రోత్సాహక ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు డెన్మార్క్ ద్వారా. ఓకేనా, దానికోసం నీతి ఆయోగ్ చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్తో భాగస్వామ్యం చేసుకున్నారు. తర్వాత 12 ఇటీవలే ఆహార క్రాంతి మిషన్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ డాక్టర్ హర్షవర్ధన్ అండి. సో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆహార క్రాంతి అనే ఒక కొత్త కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేశారు. మన ఇండియాలో పోషక సమతుల్య ఆహారం గురించి అవగాహన కల్పించడమే ఈ యొక్క ఆహార క్రాంతి ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఆహార క్రాంతి చొరవ మన ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా సమృద్ధిగా ఉన్న ఆకలి అలాగే వ్యాధుల సమస్యను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది. మిషన్ యొక్క ఈ నినాదం ఏంటంటే ఉత్తమ ఆహార్ ఉత్తమ్ విచార్ అండ్ అంటే మంచి ఆహారము మంచి జ్ఞానము అనే ఒక సో నినాదాన్ని ఇస్తుందన్నమాట ఆహార క్రాంతి అనేది. నెక్స్ట్ 13 ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? అండ్ అది కూడా మన భారతీయ చెందిన వ్యక్తి అండి, మన భారతీయురాలు. ఓకే, అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఢిల్లీ అసెంబ్లీ పర్యావరణ కమిటీ చైర్పర్సన్ అతిషిని ఇంటర్నేషనల్ కౌన్సిల్ కలకాజీ అతిషిని ఆమె పేరు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్స్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా నియమించారు ఈమెని. సో దీన్ని వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే ICLE అంటారు. ICLE అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్స్ అనమాట. సో అయితే ఈ యొక్క ICLE అనేది 126 దేశాల్లో 1750కి పైగా నగరాల యొక్క ప్రపంచ నెట్వర్క్గా ఉంది. అలాగే ఇది ఒక భవిష్యత్తు కోసం UN యొక్క బహుళపక్ష పర్యావరణ ఒప్పందాలను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్న సంస్థ. అండ్ ICLE ప్రెసిడెంట్ ఫ్రాంక్ కౌనీ యునైటెడ్ స్టేట్స్లోని ఒక డేస్ మేయర్ అనమాట.
ఆమె. అయితే దీనికి వైస్ ప్రెసిడెంట్గా మన ఇండియాకి చెందిన ఢిల్లీ అసెంబ్లీలో సభ్యురాలైన మన భారతీయురాలు వైస్ ప్రెసిడెంట్గా నియమితులవడం గర్వించదగ్గ విషయం. అయితే యునైటెడ్ స్టేట్స్కి చెందిన ఫ్రాంకోని ఈ ISLEకి ప్రెసిడెంట్గా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ మన ఇండియాకి చెందిన కలకాజీ అతీష్. నెక్స్ట్ 14, జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సిద్ధార్థ్ సింగ్ లాంగ్జాంబ్ నవీన్. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా IAS అధికారి అయిన సిద్ధార్థ్ సింగ్ లాంగ్జాంబ్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటే ఏంటి అంటే, ఎవరైనా స్పోర్ట్స్ సంబంధించిన క్రీడల్లో ఉన్నవాళ్ళు, సో వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేసినా, మోసపూరితంగా ఆ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద నిషేధాలు విధించే ఒక సంస్థ. ఓకే. అయితే నవీన్ అగర్వాల్ అంటే ఇంతకుముందు యొక్క నేషనల్ డోపింగ్ ఏజెన్సీకి నవీన్ అగర్వాల్ గారు ఉండేవారు అనమాట. సో అతను పదవకాలం కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు 60 మంది భారతీయ క్రీడాకారులకు అథ్లెటిక్స్ బయోలాజికల్ పాస్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడానికి ముఖ్య అంశాల్లో ఒకటిగా ఇప్పుడు నియమితులైన సిద్ధార్థ్ సింగ్ లాంగ్జాంబ్ నవీన్కి ప్రత్యేకంగా ఈ బాధ్యతలు అప్పచెప్తూ జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్గా నియమించారు. అంటే మన భారత్ తరపున 60 మంది భారతీయ అథ్లెట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐడెంటిఫై చేయడము, వాళ్ళని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం కోసం బాధ్యతలను అప్పగించారు. అయితే లాంగ్జాంబ్ ప్రస్తుతం క్రీడా మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్న వ్యక్తి. అండ్ అంతేకాకుండా ప్రస్తుతం సస్పెండ్ చేయబడిన నేషనల్ డోపింగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ యొక్క CEOగా కూడా ఉన్నారు. అండ్ 2016లో కూడా ఆయన నాడా బాధ్యతలు స్వీకరించిన IPS అధికారి అగర్వాల్ తిరిగి, అంటే 2016లో అంటే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నేషనల్ డోపింగ్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్గా ఉన్న IAS అధికారి అగర్వాల్ మళ్ళీ జమ్మూ కాశ్మీర్ పోలీస్ అధికారంలో చేరబోతున్నారు. అంటే ఇంతకుముందు అక్కడి నుండే వచ్చారు, మళ్ళీ ఇప్పుడు అదే ప్లేస్కి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ 15, గ్రాడ్యుయేట్ల కోసం ఏ భారతీయ దేశం యొక్క మొదటి విశ్వవిద్యాలయ పరిపాలనా సేవా కార్యక్రమాన్ని ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే OP జిందాల్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ విశ్వవిద్యాలయం అండి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం IAS IPS ఎలా పిలుచుకుంటాం కదా, అలా వాళ్ళ యొక్క విశ్వవిద్యాలయంలో వాళ్ళ స్టూడెంట్స్ని పరిపాలనా సేవలో నిమిత్తం చేయడం కోసం, పరిపాలన సేవలో వాళ్ళని అపాయింట్ చేయడం కోసం ఆ యొక్క OP జిందాల్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ విశ్వవిద్యాలయము UAS అంటే పరిపాలనా సేవ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా వాళ్ళ స్టూడెంట్స్ని ఒక నాయకులుగా, పరిపాలన నిర్వహణలుగా, ఇంటర్నల్గా వాళ్ళని నియమించి వాళ్ళని ఒక మేనేజ్మెంట్ కిందకి తెచ్చి స్వతహాగా పరిపాలన చేసే ఒక ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క యూనివర్సిటీలో ఒక గ్రూపులుగా ఏర్పాటు చేసి కొన్ని పరిపాలనలో వాళ్ళకి పని బాధ్యతలు అప్పగిస్తారనమాట. దీని ద్వారా ఆ స్టూడెంట్లకి వాళ్ళ యూనివర్సిటీలో కొన్ని పనులకి వాళ్ళని ఒక స్వతంత్ర వ్యక్తులుగా ఏర్పాటు చేస్తారు. తర్వాత 16 అండి, సుదీర్ఘ అనారోగ్యంతో GVG కృష్ణమూర్తి కన్నుమూశారు. అతని కింద వాటిలో దేనిలో అధికారిగా పనిచేశారు? అతనికి ఎన్నికల కమిషనర్ అండి. ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా. సుదీర్ఘ అనారోగ్యంతో మాజీ ఎన్నికల కమిషనర్ GVG కృష్ణమూర్తి ఈరోజు చనిపోయారు. చనిపోయేటప్పటికి ఆయన ఏజ్ వచ్చేసి 86 సంవత్సరాలు. వయసు సంబంధిత వ్యాధుల ద్వారా ఉదయం 10 గంటలకు ఈరోజు చనిపోయారు. అక్టోబర్ 1, 1993 నుండి సెప్టెంబర్ 30, 1996 వరకు కూడా భారతదేశానికి ఎన్నికల కమిషనర్గా పనిచేశారు అతను. అండ్ 17 అండి, అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ పాఠశాల పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ చూసుకుంటే దసాల్ట్ సిస్టమ్స్ ఫౌండేషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ దసాల్ట్ సిస్టమ్ ఫౌండేషన్తో సంయుక్తంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్కూల్స్ పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో అటల్ థింకింగ్ ల్యాబ్స్ కీలక పాత్ర పోషించింది. 3D టెక్నాలజీతో మన ఇండియాలో విద్యను అలాగే పరిశోధన యొక్క భవిష్యత్తును మార్చడానికి దసాల్ట్ సిస్టమ్స్ ఫౌండేషన్ పనిచేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం దసాల్ట్ సిస్టమ్స్ ఫౌండేషన్ కొత్త వినూత్న ఆలోచనలు చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్ల కోసం కొత్త హ్యాక్థాన్స్ను, స్టూడెంట్లు అలాగే ఉపాధ్యాయుల మధ్య సమస్యలను పరిష్కరించడం కోసం కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందన్నమాట. దీనికోసం నీతి ఆయోగ్ దసాల్ట్ సిస్టమ్ ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్విక్ రివ్యూ చూద్దాం. రాయిటర్స్ అంతర్జాతీయ వార్తా సంస్థ యొక్క మొదటి మహిళా చీఫ్ ఎడిటర్గా ఎవరు నియమితులయ్యారంటే అలెగ్జాండ్రా గల్లోని. అండ్ INC టీవీ పేరుతో యూట్యూబ్ టీవీ ప్రసారాలు ప్రారంభించిన భారతీయ రాజకీయ పార్టీ ఏంటంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ. అండ్ పని భారం కారణంగా ఇటీవల ఏ దేశ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేశారంటే ఆస్ట్రియా.
నెక్స్ట్ వచ్చేసి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన కరోనా వ్యాక్సిన్ ప్రజలకు ఇవ్వడానికి ఏ దేశంలో నిలిపేశారంటే అమెరికా. అండ్ ఉజ్బెకిస్తాన్తో పాటు ఏ దేశంతో సరిహద్దు వాణిజ్య కేంద్ర నిర్మాణం ఆవిష్కరించారంటే కజకిస్తాన్ మధ్య. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కింద వారిలో మాజీ చీఫ్ ఆఫ్ బ్రహ్మకుమారిస్ రాజ్యోగిని దాదీ జంకీ స్మారక తపాలా బిల్లుని ఎవరు ప్రవేశపెట్టారంటే శ్రీ వెంకయ్య నాయుడు. అలాగే చైనా డెవలప్మెంట్ బ్యాంక్ ఏ దేశానికి $500 మిలియన్ల రుణం పొడిగించిందంటే శ్రీలంకకి. అండ్ ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అవార్డుని గెలుచుకున్న సంస్థ ఏదంటే హాల్. అండ్ నెక్స్ట్ వన్ వెబ్ భారతదేశానికి చెందిన వన్ వెబ్ ఏ దేశ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే కజకిస్తాన్ అండి. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో ఏప్రిల్ 14 ఏ భారతీయ నాయకుడు వార్షికోత్సవంగా జరుపుకుంటారంటే భీమ్రావ్ అంబేద్కర్. అండ్ భారతీయ పారిశ్రామికవేత్తలు అండ్ స్టార్టప్ల ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఏ దేశం నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్తో స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేసిందంటే డెన్మార్క్. అండ్ ఇటీవల ఆహార క్రాంతి మిషన్ ఎవరు ప్రారంభించారంటే శ్రీ డాక్టర్ హర్షవర్ధన్ సింగ్. అండ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు అంటే నియమితులైన భారతీయురాలు ఎవరని అడగొచ్చు, కల్కాజీ అతిషి. అండ్ జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే సిద్ధార్థ్ సింగ్ లాంగ్జామ్ నవీన్. అండ్ గ్రాడ్యుయేట్ల కోసం ఏ భారతదేశం యొక్క మొదటి విశ్వవిద్యాలయం పరిపాలన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే ఓపీ జిందాల్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినిసెన్స్ విశ్వవిద్యాలయం. అండ్ సుదీర్ఘ అనారోగ్యంతో జీవీజీ కృష్ణమూర్తి కన్నుమూశారు. అతని కింద వాటిలో దేనిలో అధికారిగా పనిచేశారంటే ఎన్నికల కమిషనర్గా. అండ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ పాఠశాల పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందంటే ద సాల్ట్ సిస్టమ్ ఫౌండేషన్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.